హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మనకి వాట్సాప్లో కొంతమందిని బ్లాక్ చేస్తుంటాం కదా. సో అయితే బ్లాక్ చేసినా కానీ వాట్సాప్లో చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు నెంబర్స్ అనేవి అలా కనిపిస్తుంటాయి, బ్లాక్డ్ అనేసి చూపిస్తుంటాయి. సో అట్లా చూపించకుండా మనకి మొత్తము పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి. సో ఎలాగనే నేను చెప్తాను. ఫస్ట్ నేను ఐఫోన్లో చూపిస్తానండి. ఐఫోన్లో మీ వాట్సాప్లో ఒకవేళ 1 సెకండ్. సో చూద్దాం. ఇక్కడ వాట్సాప్ ఇట్లా ఉంది కదండి. దీంట్లో ప్రైవసీ వెళ్ళండి, అకౌంట్లోకి వెళ్ళండి. ప్రైవసీ వస్తుంది కదా. సో దీంట్లో మనకి బ్లాక్డ్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ కాంటెంట్, కొన్ని కాంటాక్ట్స్ని మనం బ్లాక్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఇక్కడ చూసినప్పుడు కనిపిస్తాయి మనకి. సో ఇట్లా మొత్తం పూర్తిగా వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎడిట్ చేసినా కానీ వెళ్ళదండి, మళ్ళీ అది అన్బ్లాక్ కిందకి వెళ్తుంది. సో దీన్ని చేయలేం కాబట్టి ఏం చేయాలంటే ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి. నెంబర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఇది నాకు తెలీదు. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి. దీన్ని ఏం చేస్తానంటే, నేను ఆల్రెడీ బ్లాక్ కనిపిస్తుంది అక్కడ. అట్లా కాకుండా పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే డిలీట్ కాంటాక్ట్ అని పెట్టండి, డిలీట్ అయిపోతుంది. సో ఇది చూసారు కదా. నేను మళ్ళీ మీ వాట్సాప్లో చూపిస్తాను. అప్పుడు బ్లాక్ కింద ఇది కనిపించదండి. ఇందాక మనం డిలీట్ చేసాం కదా, అది ఇక్కడ లేదు, చూసారా. సో ఇక్కడ నాకు ఒక వేణుగోపాల్ అనేది ఒకటి ఉంది నెంబరు. దీన్ని డిలీట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఉంది కదా. సో ఈ నెంబర్ని నేను డిలీట్ చేస్తాను. నేను ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ మీకు వాట్సాప్లో చూపిస్తాను, కనిపించచ్చు. ఓకే, డిలీటెడ్ అయిపోయింది కదా. లెట్స్ చెక్అవుట్. సో మళ్ళీ ఇలా వెళ్ళినప్పుడు చూసారా, ఇందాక వేణుగోపాల్ అని ఉన్నది, ఇప్పుడు లేదు. సో ఈ విధంగా మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఈ విధంగా నెంబర్లు చేయాలి. కానీ ఇంకా మామూలుగా ఇట్లా నెంబర్లు ఉంటే రాదండి. కాంటాక్ట్ పేరు ఉంటే అలా మనం పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. సో ఈ విధంగా డిలీట్ చేసుకోవాలి, పర్మనెంట్గా అవి బ్లాక్ లిస్ట్లో ఉండకుండా మనకు డిలీట్ చేసుకోవడం అంటే. ఓకే అండి, అర్థమైంది కదా. సో మీకు ఈ ప్రాబ్లం ఉండుంటే, మీ కాంటాక్ట్లో ఉండుంటే ఇలా చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.